ఇక వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కాణిపాకం గణపతి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? స్వయంభూ అయిన వరసిద్ధి వినాయకుడు యొక్క వినాయక క్షేత్రం కాణిపాకం వినాయక క్షేత్రంలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. 4 గంటల నుంచి భక్తులు ప్రవాహంలాగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, క్యూ లైన్లలో నిండిపోయిన భక్తులు సుమారు ఇది ఆలయం లోపల ఉన్న క్యూ లైన్, ఆలయం బయట కూడా ఇదే విధంగా సుమారు 1/2 కిలోమీటర్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ముఖ్యంగా 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొత్తం ఏ దేవునికి జరగని విధంగా కాణిపాకం వరసిద్ధి వినాయకునికి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఒక వాహనాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తారు. మొత్తం మీద ఈ కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంట్లో ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో క్యూ లైన్లు నేరుగా ఆలయంలోకి ప్రవేశించే విధంగా ఉన్నప్పటికీ వాటిని తీసివేసి కేవలం వినాయక చవితి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు స్వామివారి దర్శనానికి ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకున్నాను. బోర్డు మెంబర్ అయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి రావటం. పర్టికులర్గా బ్రహ్మోత్సవాల సందర్భంగా చవితి నాడు స్వామి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మోత్సవాలన్నీ అద్భుతంగా జరిగి రాష్ట్రం సురక్షంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించుకున్నాను. సెలవు. ఓం నమః. ఇదివరకు వచ్చి మామూలు టీవీలో వచ్చి కొన్ని నేను 30 ఏళ్ళ క్రితమే వచ్చి ఇక్కడ స్థలం ఎక్కువ షూటింగ్ చిత్తూరు దగ్గర చేసేవాళ్ళు. అప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేవాడిని. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చింది. అవకాశం ఉంటే అకౌంట్ ఏం లేదు, ఏదైనా ఉంటే ఇంకా డిసైడ్ అవ్వకుండా అది కాణిపాకం ఎక్కువ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఎస్వీటీసీలో వాళ్ళు ఎవరైనా రిప్రజెంట్ చేస్తే నెక్స్ట్ మీటింగ్లో దాని గురించి డిస్కస్ చేస్తారు. కాణిపాకం వినాయకుని దర్శనం కలగడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. టీటీడీ బోర్డు మెంబర్ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఉన్న ఆయన ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయకుని సందర్శించుకుని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అదేవిధంగా ఆలయంలోకి భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. చాలామంది యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినాయక చవితి రోజు స్వామివారిని సందర్శించుకోవడాన్ని తాము భాగ్యంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దారు. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తమిళ్. ఎక్కడి నుంచి వచ్చారు? వేటు మీరు ఎక్కడి నుంచి? நாங்க கோயம்புத்தூர்ல இருந்து வரோங்க. ఎంతసేపు నుంచి క్యూలో? சரி, கியூ 1 hour நிக்கிறோங்க. ஆமா, கொஞ்சம் இன்ஃப்ளூயன்ஸ் பண்ணி உள்ள அனுப்பிச்சுறீங்களா? క్యూ లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో చూడ గంటల సేపు నుంచి భక్తులు వేచి ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం జిల్లా సారవకోట గ్రామం నుండి వచ్చానండి. అర్ధగంట పైన అయింది. ఇలాగా నిల్చున్నామో ఎవరో ప్రముఖులు వస్తున్నారని మమ్మల్ని ఆపేసి వాళ్ళనే చూపిస్తున్నారు. మమ్మల్ని ఏమీ చేయటం లేదు. ఇక్కడ ఏంటంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళని ఒక్క 2 నిమిషాలు ఆపుదల చేసి మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళని ఎంతసేపు కూర్చొని పెట్టా బాధలేదు. ఎందుకంటే చాలా దూరం 1500 కిలోమీటర్ల దూరంలో వచ్చాం మేము.
అదే మేము చెప్పుకున్నట్టు విన్నపం అనమాట. సాయిరామ్, అదే మా తాలూకా బాధ బందీ మేము చెప్పుకుంటున్నాం. ఇక్కడ అర్ధగంట అయింది, డబ్బులు కట్టి మేము నిల్చున్నాం. ఫ్రీగా నిల్చుంటే పోనీ బాధపడపోయి ఉండేవాళ్ళం. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ లేరు. అది సాయిరామ్. విఐపీల దర్శనంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే విఐపీల దర్శనం కోసం తమను ఆపివేస్తున్నారని ఇక్కడున్న భక్తులు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ఈ విధమైన ఇబ్బందులు కలగజేయడం మంచి విషయం కాదని, మంచి పరిణామం కాదని, కేవలం వారిని విఐపీలని కేవలం కొద్దిసేపు రెండు నిమిషాల పాటు ఆపివేస్తే ఇబ్బంది ఉండదని, ఈ నేపథ్యంలో భక్తులు చాలాసేపటి నుంచి సుమారు ఒక అరగంట నుంచి క్యూ లైన్లు ఆపివేయడంతో వారు ఇబ్బందిగా ఉంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈవో పూర్ణచంద్రరావు సార్, చెప్పండి, బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు మీరు చేస్తారు? రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేసింది. భక్తులు కూడా ఆయా క్యూ లైన్లో వాళ్ళు అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా వారికి కావాల్సిన ఫ్రీ ప్రసాదం కూడా వెనక పక్క మన గోపురం దగ్గర ఇస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి కృపను పాత్ర కావాల్సిన కోరుతున్నారు. మీరు చెప్పండి, క్యూ లైన్లో విఐపీల కోసం తమను ఆపివేస్తున్నారని ఇప్పుడు భక్తులు అంటున్నారు, మీరేమన్నా? లేదండి, అలాంటి ఏం లేదు. ఎవరు క్యూ లైన్స్ వాళ్ళు వెళ్తున్నాయండి. కాబట్టి విఐపీలు కూడా ఇది లేకుండా విఐపీల దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, అదేవిధంగా సామాన్య భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుక్కున్న వారికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అన్ని దర్శన ఏర్పాట్లు చేశామని మీరు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.